హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఉప్మా దోశ. ఉప్మా దోశ ఏంట్రా, పెసరట్టు దోశ విన్నాను కానీ ఉప్మా దోశ ఏంటనేసి అని అనుకుంటున్నారా? అదేనండి మరి స్పెషల్. మరి రండి, ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, 4 అయితే సరిపోతాయండి. ఇవన్నీ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక పక్కన నేర్చుకుందాం. ఇందులోకి ఒక 2 రబ్బలు కరివేపాకు, ఇంకా కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు. ఆవాలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఉప్మాలో ఆవాలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. మరి ఇంకా కొంచెం జీలకర్ర అయితే తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 2 జబ్బులు అయితే సరిపోతాయి. ఇంకా 2 ఎండుమిరగాయలు కూడా 2 అయితే సరిపోతాయి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కనుక. ముందుగా అయితే మనం రవ్వ వేపించుకుందాం. నెయ్యితో కనుక వేపుకుంటే ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగినాక ఒక గ్లాస్ రవ్వ కొలత పరంగా తీసుకొని, ఒక గ్లాస్ అయితే సరిపోద్ది. గ్లాస్ రవ్వ తీసుకొని దాన్ని వేపించుకుందాం. వేపమన్నాను కదా, ఎక్కువ వేపినకల్లా లైట్గా రోస్ట్ అవుతే చాలు. ఈ పరంగా రోస్ట్ అయింది కదా, దీన్ని తీసి ఒక పక్కన మనం ఏ కొలత గ్లాస్ అయితే పెట్టుకున్నామో ఆ గ్లాస్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చాలు, నెయ్యి వేయద్దు. నెయ్యి ఓన్లీ రవ్వకు మట్టుకే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఏడ్చిన గుళ్ళు అయితే మట్టుకు ముందు వేపించుకోవాలి. జీడిపప్పు కానీ ఏడ్చిన గుళ్ళు కానీ ఏమైనా వేసుకుంటే అవి ముందు వేపించుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ ఒకసారిగా వేసేసుకుంటే సరిపోదు. విడివిడిగా మీరు వేయనక్కర్లేదు. 5 మినిట్స్లో అన్నది మగ్గిపోవడం అని జరుగుతుంది. కొంచెం ఉప్పు పెసర వేసుకొని మూత అయితే పెట్టేసుకొని అంటే 5 మినిట్స్లో అన్నది మగ్గిపోద్ది. చూసారు కదా, ఈ పరంగా మగ్గిపోద్ది. ఈ మగ్గినాక చిటికెడు పసుపేటి ఉప్మాలో అనుకుంటున్నారా? మన బయట ఫ్లేవర్ రావాలి కదండి, చిటికెడు పసుపు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ కొలతతో అయితే రవ్వ తీసుకున్నాం అదే కొలతతోటి అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. 4 వేసుకోవాలండి, ఎందుకంటే బెసిరవ్వ బేగా దగ్గరికి అయితే అయిపోతుంది ఇది. అందుకనిసే 4 గ్లాసులు వాటర్ దాన్ని మూత పెడిసి కాసేపు మరగనిద్దాం. చూసారు కదా, ఈ పరంగా మరిగినాక దాంట్లోకి తగ్గగా ఒక ఉప్పు, అంటే ఒక 1/2 స్పూన్ చాలండి, ఎక్కువైతే వేయొద్దు ఉప్పు అన్నది. ఎందుకంటే మన దోశలో ఉప్పు వేస్తాం, మళ్ళీ ఇందులో కూడా ఉప్పు అన్నది ఎక్కువ వేయిందంటే కనుక టేస్ట్ అన్నది బాగోదు. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మనం ముందుగా వేపు పెట్టుకొని రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ వేసుకొని వెంటనే గరిటతో అయితే కలుపుకోవాలండి, లేదంటే వండలు అన్నది గట్టేస్తాయి. అందుకనిసే గరిటతో మనం ఫాస్ట్గా కలిపేసుకుంటే చాలు. ఉప్మా రవ్వ అన్నది బేగానే ఉడికిపోవడం కూడా జరుగుతుంది. హైలో అయితే పెట్టి చేయొద్దు, స్లిమ్లో పెట్టే చేయండి. చూసారు కదా, ఈ పరంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంటే ఒక 5 మినిట్స్ అయినాక ఇలా దగ్గరికి అయిపోయిన జరుగుతుంది. ఇప్పుడు మనం దోశ వేసుకొని, మన దోశ ఉప్మా కదండి, దోశ వేసేసుకుందాం. ఇప్పుడు పాన్ మీద ఒక గరిటె పిండి వేసుకొని మనం దోశ అయితే వేసుకుందాం. ఈ ఉప్మా దోశ అంటే మా ఇంట్లో చాలా ఫేవరెట్ డిష్ అండి. ఇది వచ్చేసి చూసారు కదా, ఈ పరంగా లైట్ షేడ్ కింద కాలితే చాలు, ఎక్కువ మార్చేయద్దు. అటంపు ఇటంపు కూడా లైట్ షేడ్ కింద కాలనియండి చాలు. ఈ ఇటువైపు కూడా కాలినాక మనం ఉప్మా ఏదైతే చేసిందో చూసారు కదా, ఆ ఉప్మాని దీని సైడ్ డిష్ కింద పెట్టేసుకుందాం. సైడ్ డిష్ అంటే మీరు సైడ్కో గట్ట పెట్టకండి, మిడిల్గా పెట్టి మనం స్ట్రైట్గా ఇలా రఫ్ చేసుకొని అటువైపు ఇటువైపు క్లోజ్ చేసుకొని దాన్ని సర్వ్ చేసామంటే కనుక టిఫిన్ సెంటర్లో కూడా మీ వాళ్ళు ఇంకా తినరండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరి పెట్టండి ఈ టిఫిన్. మరి ఈ టిఫిన్ తిన్నాక ఈ టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి థ్యాంక్ యూ.